ఓం మూర్తిత్వే పరికల్పిత శశిభృతో వర్త్మా పునర్జన్మనా ఆత్మైత్యాత్మవిదా క్రతుస్థ యజతాం వర్తామరజ్యోతిషా లోకానాం ప్రళయోద్భవస్థితి విభుశ్చనేకదాయ శ్రుతౌ వాచం న సదదాత్వనేక కిరణ త్రైలోక్య దీపో రవిః. ఓం ఐం హ్రీం క్లీం సరస్వతీ భగవత్యై నమః. మనము రాసుల్లోని గ్రహాలని ఏ విధంగా చదువుకోవాలని చెప్పి ఒక పట్టిక తయారు చేశాను. ఎందుకంటే ఆ పట్టికని బాగా గుర్తుండేటట్లయితే, అంటే ప్రతి గ్రహానికి ఆ విధంగా చూసుకుంటే సరిపోతుంది. అది తర్వాత రాసుల తాలూకా గుణములు అంటే భావములు అంటారు. ఒక్కొక్క రాశిలోని ఆ రాశిలోని కానీ ఆ జీవి తాలూకా స్వభావము ఎలా ఉంటుందో అది మనం ఈరోజు క్లాసులో తెలియజేసుకుంటాం. ప్రతి రాశికి తెలియజేసుకుంటాం. ఇక్కడ ఒక పట్టిక ఇచ్చాను, అంటే టేబుల్ ఇచ్చాను. ఆ టేబుల్ ప్రకారం మనం ఇంకా అర్థం జాగ్రత్తగా గమనించినట్లయితే చాలా వరకు మనం అన్ని క్లాసుల్లో చెప్పుకునేది ఒక ఆర్డర్లో చెప్పుకుంటున్నాం. మేషం అది స్త్రీ రాశిలో పురుష రాశిలో అనుకుంటే పురుష రాశి మ్యాస్కులైన్, మేషం యారిస్. పురుష రాశి మ్యాస్కులైన్. చరరాశి అంటే కార్డినర్. అగ్నితత్వ రాశి శైలి. దాని తలక అధిపతి కుజుడు అంటే మార్స్. దాని తలక గుర్తు అంటే పిక్చర్ గొర్రె అంటే గోట్. మేక అని అంటారు కానీ మేషం మేక అంటారు కానీ కాదు, గొర్రె. గొర్రె తలక బొమ్మ మనం గుర్తుపెట్టుకోవాలి. వృషభ రాశికి అంటే తారస్. స్త్రీ రాశి అంటే ఫిమినైన్. స్థిర రాశి ఫిక్స్డ్ సైన్. భూతత్వ రాశి ఎర్త్ సైన్. దాని అధిపతి శుక్రుడు, వీనస్. దాని దాని తలక గుర్తు అంటే గుర్తు కూడా చాలా చాలా మనకు అవసరమే. అంటే ఈ గుర్తుతో చాలా మనకి విషయాలు తెలుస్తాయి. అంటే
ఆ తెలియడం అనేది ఎంతవరకు తెలుస్తాయి అనేది తర్వాత తర్వాత మనకి పరిచయం కొద్ది తెలుస్తాయి. మిథున రాశి. మిథునానికి జెమిని, పురుష రాశి మ్యాస్కులైన్, ద్విస్వభావ రాశి మ్యూటబుల్, వాయుతత్వ రాశి ఎయిరి, దాని అధిపతి బుధుడు. దానికి గుర్తు దంపతి, అంటే మేల్ ఫీమేల్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కర్కాటకం అంటే క్యాన్సర్, ఫెమినైన్ స్త్రీ రాశి, కార్డినల్ చరరాశి, వాటరీ జలతత్వ రాశి. దాని అధిపతి చంద్రుడు మూన్. దాని తలక గుర్తు ఎండ్రకాయ అంటే పీత, అయితే క్రాప్. సింహరాశి. సింహరాశి తలక వివరాలు ఏంటంటే పురుష రాశి అంటే మ్యాస్కులైన్, స్థిర రాశి ఫిక్స్డ్, అగ్నితత్వ రాశి ఫైరీ. దాని అధిపతి సూర్యుడు. దాని తలక గుర్తు సింహము అంటే లియో. కన్యా రాశికి వర్గో, అది స్త్రీ రాశి ఫెమినైన్. ద్విస్వభావ రాశి మ్యూటబుల్, భూతత్వ రాశి అర్తి. దాని అధిపతి బుధుడు. ఒక కన్య పడవలో వెళ్తున్నప్పుడు ఒక చేతిలో దీపము, ఒక చేతిలో కంకె, అంటే ధాన్యం కంకె ఉండేట్లుగా గుర్తుంటుంది. అది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఆవిడ తులారాశి. తులారాశికి గుర్తు లిబ్రా. పురుష రాశి మ్యాస్కులైన్, ద్విస్వభావ రాశి మ్యూటబుల్, భూతత్వ రాశి యాక్టి. దాని తలకు అధిపతి బుధుడు. అది చెప్పాం. తులారాశికి మ్యాస్కులైన్, చరరాశి అంటే కార్డినల్, వాయుతత్వ రాశి ఏరి. దాని అధిపతి శుక్రుడు వీనస్. దాని తలక గుర్తు క్రాస్ బ్యాలెన్స్. వృశ్చిక రాశికి స్త్రీ రాశి అంటే ఫెమినైన్, స్థిర రాశి ఫిక్స్డ్, జలతత్వ రాశి వాటరీ. దాని అధిపతి కుజుడు. దాని తలక గుర్తు అంటే బొమ్మ, తేలు అంటే స్కార్ప్. ధనస్సు రాశికి మ్యాస్కులైన్, విశ్వభావ రాశి అంటే మ్యూటబుల్, అగ్నితత్వ రాశి థైరి. అధిపతి గురుడు జూపిటర్. ఎక్కుపెట్టిన బాణం అంటే బౌల్ అండ్ యారో ఉంటుంది. దాని తర్వాత గుర్తు. మకర రాశికి క్యాప్రికాన్, స్త్రీ రాశి ఫెమినైన్, చరరాశి కార్డినల్, భూతత్వ రాశి యాక్టి. దాని అధిపతి శని. దానికి జింక మొహము, మొసలి నడుము, క్రొకడైల్ అండ్ డీర్. దాని తలక గుర్తు. కుంభరాశికి పురుష రాశి, స్థిర రాశి ఫిక్స్డ్, వాయుతత్వ రాశి ఎయిరి. దాని అధిపతి శని. దానికి నీళ్ళతో కడవ పట్టుకున్న వ్యక్తి యొక్క బొమ్మ ఉంటుంది. మ్యాన్ విత్ వాటర్ పాట్. మీనరాశి పేసిస్, స్త్రీ రాశి విశ్వభావ రాశి జలతత్వ రాశి, అధిపతి గురుడు. చేపలు దాని గుర్తు ఫిషెస్. ఇవి రాసుల యొక్క సమాహారం.
అంటే వీటిలో ఏంటంటే జాగ్రత్తగా గమనించినట్లయితే ఆడ్ నెంబర్స్ అన్ని అంటే 1, 3, 5, 7, 9, 11 రాసులు ఏవైతే ఉంటాయో అంటే ఆరిస్, జెమిని, లియో, లిబ్రా, సాజిటేరియస్ అండ్ అక్వేరియస్ ఇవి మ్యాస్కులైన్. వృషభము, మిథునము, కర్కాటకం, వృషభము, కర్కాటకం, కన్య, తర్వాత వృశ్చికం, మకరం, మీనం ఇది స్త్రీ రాశి. అంటే తారస్, క్యాన్సర్, వర్గో, స్కార్పియో, క్యాప్రికార్న్, పేసిస్ అవి స్త్రీ రాశి. ఇవి మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. అంటే ఒక జాతక చక్రం చూసిన వెంటనే జాతక చక్రంలోని గ్రహాలు గుణించుకొని ఆ దాంట్లోని ఎక్కువ గ్రహములు స్త్రీ రాశుల్లో ఉన్నాయా, పురుష రాశుల్లో ఉన్నాయా, అవి స్త్రీ జాతకమైన అవ్వచ్చు, పురుష జాతకమైన అవ్వచ్చు. ఆ విధంగా మనం గమనించుకోవాలి. నెక్స్ట్ కార్డినల్, ఫిక్స్డ్, మ్యూటబుల్. వీటిలో ఏది ఏ ఎక్కువ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయి అంటే వీటి వల్ల ఏం తెలియజేస్తుందంటే ఒక వ్యక్తి యొక్క స్వభావము ఏ విధంగా ఉంటుందో మనం గమనించుకోవడానికి అని చెప్పి ఇచ్చిన ఒకనొక సూక్ష్మమైన అంటే జాతక చక్రాన్ని జాగ్రత్తగా చదువుకోవడానికి అని చెప్పి మనకి ఇస్తున్న ఒకనొక సూక్ష్మమైన సులభమైన పాఠం అన్నమాట. అంటే మేషరాశిలోని గ్రహాలు ఉన్నాయి. ఇలా అంటే మనకి ఎలా తెలుస్తుందంటే ఒక్కొక్క రాశిలోని ఒక్కొక్క గ్రహం ఉండడం, లేకపోతే 2 గ్రహాలు ఉండడం, 3 గ్రహాలు ఉండడం ఉంటాయి. వాటిని ఎలా సమన్వయం చేసుకోవాలి అనేది ఒక చోటకి వచ్చేకల్లా మనకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అందుగురించి చెప్పి ఆ ఇబ్బంది లేకుండా ఉండడానికి అని చెప్పి ఈ పట్టిక తయారు చేసి దానిని ముందు మనం తెలుసుకునేట్లయితే మనందరికీ సులభంగా ఉంటుందని చెప్పి తెలియజేశాను. నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుతం మనం రాసులు స్వభావములు తెలుసుకుందాం. అంటే ఒక్కొక్క రాశికి కొన్ని స్వభావాలు ఉంటాయి. ఈ స్వభావాలు కూడా మనం పరిచయం చేసుకోవాలి. ఈ పరిచయం చేసుకునేట్లయితే మనకి ఇంకా సులభంగా దాని తొలక అనుభవపూర్వకంగా తెలుస్తుంది. వీటికి మనం నోట్స్ రాసుకున్నాను, దాన్ని తెలియజేస్తున్నాను. తర్వాత దానికి డిడిపి చేయించి మీకు తర్వాత ప్రజెంట్ చేస్తాను. ప్రస్తుతానికి రాసుకోవాల్సి ఉన్నవాడు రాసుకోండి. మేషము ఇంతకుముందు చెప్పినట్టు మార్చి 20 నుంచి ఏప్రిల్ 20 వరకు మేషం తనకు గుర్తు రాశాను. ఇప్పుడే చెప్పినట్టుగా బేసి రాశి, చరరాశి, అగ్నితత్వ రాశి, బుధుడు, గొర్రె. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దక్ష ప్రజాపతి, రుద్రుడు, సతీదేవి తలక విన్యాసం. అంటే దక్షుడు అనే ఒకనొక ప్రజాపతి యజ్ఞం చేస్తుంటే శివుని తలక యజ్ఞము శివుడిని ఆహ్వానించకుండా యజ్ఞం చేస్తుంటే కొన్ని కారణాల వల్ల ఇంతకుముందు చెప్పుకున్నాను ఆ పాఠం. కొన్ని కారణాల వల్ల రుద్రుడు దక్ష ప్రజాపతి యొక్క శిరస్సు ఖండించి గొర్రె తలక శిరస్సు పెట్టి అంటే లోపల అహంకారాన్ని తన తలక శక్తి చేత రుద్రుడు ఖండించి నేననే తత్వం ఏదైతే ఉంటుందో అంటే లోపల భగవంతుడి తలక తత్వం ఏదైతే ఉంటుందో ఆ తత్వాన్ని దక్ష ప్రజాపతికి అప్పచెప్పి
ఆ అప్పచెప్పడానికి గొర్రెతల పెట్టి చేయిస్తుంటాడు అనమాట. ఇది దీని కనుక ఈ మేషరాశులక లోపల లక్షణాలు ఎలా ఉంటాయంటే తీవ్రత, అంటే ఏదైనా సరే పని చేయాలంటే చాలా తీవ్రంగా దాని గురించి చేస్తాడు. దానికి తగ్గట్ల శక్తి కూడా ఉంటుంది, దృఢత్వం. అంటే పని చేయడానికి లోపల ముందుగా చెప్పుకున్నాం కదా, ఆ రాశి లెక్క అధిపతి కుజుడు కాబట్టి దృఢత్వం ఉంటుంది. అచంచలమైన విశ్వాసం, అంటే నమ్మకం ఉంటుంది. అంటే ఈ పని చేయగలను అని చెప్పి నమ్మకం ఉంటుంది. కానీ పని చేస్తారో చేయడం తర్వాత విషయం. చేయగలని నమ్మకం ఉంటుంది. ఏ పనైనా సరే ఒప్పుకుంటారు. సాహసం, అంటే ఒక్క మేషరాశి వాళ్ళే మనందరం జాతర చూసుకునేట్లయితే అంటే 12 రాసులు కానీ ఒక్క చోట నిలబడితే 12 ఎవరైనా అగ్ని ప్రమాదంలోనూ ఆ ఇంట్లో కానీ చిక్కుకుపోతే ఎవరైనా సరే ఆ వ్యక్తిని తీసుకురావాలి అంటే మిగిలిన రాసుల వాళ్ళకి ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఒక రకమైన ఆలోచనలోని దాని గురించి ఆలోచిస్తున్నాడు. ఒక్క మేషరాశి వాళ్ళు మటుకు ఇటు అటు ఆలోచించకుండా లోపలికి వెళ్ళిపోయి ఆ వ్యక్తిని మనం రక్షించడానికి అని చెప్పి దుముకి లోపలికి వెళ్ళి అట్నుంచి రావడానికి మటుకు తనకి ఏమైనా సరే అవకాశం ఉందని చెప్పి అప్పుడు ఆలోచిస్తాడు. కానీ లోపలికి వెళ్ళి సాహసం చేసి ఒక్కొక్క రాశి మటుకు ఒక్క మేషరాశి వాడే. ఈ మేషరాశి వాడికి సాహసం చాలా ఎక్కువ, నిత్య నూతన శక్తి, ఎప్పుడు రక్తం కలక ఒక రకమైన ఉత్తేజం ఉంటుంది కాబట్టి అతని నూతన శక్తి ఉంటుంది. కార్యవాది, అంటే ఇది ఒక పని చేసుకోవాలనుకోండి, వీళ్ళ కార్యవాది. ఎట్లాగంటే ఇవాళ ఎవరైనా సరే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ వచ్చారనుకోండి, అప్పటికి మనకి అతనితో కలవడానికి మన తాలూకా అపాయింట్మెంట్ ఉండదు. కానీ మేషరాశి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఈ కాగితం తీసుకుని వెళ్ళి ఆ వ్యక్తికి ఇమ్మని చెప్పినట్లయితే వీళ్ళు ఏ విధంగా వెళ్తారు అనే విషయం మనకి అవగాహన కాదు. కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ కాగితం ఇచ్చేస్తారు. అట్నుంచి మటుకు రావడానికి మటుకు చాలా చాలా కష్టపడతారు. ఎందుకంటే ఎట్లా వెళ్ళాడో అవతలకి అసలు కనీసం అవగాహన లేదు. కానీ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అతనికి ఆ కాగితం అందించిన తర్వాత మిగిలిన చుట్టూ ఉన్న సెక్యూరిటీ అంతా ఉంటుంది కదా, ఆ సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళు పట్టుకుంటారు. అప్పటి వరకు వాడికి తెలియదు. అలాగా ఒక రకమైన దుడుకు స్వభావం ఉంటుంది. ఈ స్వభావం మటుకు ఒక్క మేషరాశి వాడికి ఉంది. నాయకత్వం, అంటే కొన్ని ఉద్యమాలు కానీ లేకపోతే కొన్ని ఉంది పాఠశాలలోని లీడర్షిప్ కానీ, అట్లాగే ఏదైనా సరే 10 మందిని కూడగట్టుకొని ఈ పని చేసి పెట్టమంటే వీళ్ళు చేసేంత నాయకత్వం ఇంకెవరు చేయలేరు. అంటే సింహరాశి వాళ్ళు కూడా చేయగలరు, ధనుసు రాశి వాళ్ళు కూడా చేయగలరు. కానీ వీళ్ళు చేసే నాయకత్వం వేరు, వాళ్ళు చేసే నాయకత్వం వేరు. తర్వాత తెలియజేస్తాను. విపరీతమైన ప్రజ్ఞాపాఠం ఉంది వీళ్ళకి. చాలా ఆలోచన శక్తి ఎప్పుడు పక్కాగా ఉంటుంది. అంటే పక్కాగా అంటే అప్పటికప్పుడు ఉత్తేజంగా ఉంటుంది. ఆ ప్రజ్ఞా పాఠంతోనేమో చొచ్చుకుని వెళ్ళిపోవడానికి క్రమశిక్షణ, వివేకం. క్రమశిక్షణ మటుకు వీళ్ళకి తక్కువ ఉంటుంది. కానీ వీళ్ళు కానీ క్రమశిక్షణ కానీ అలవాటు చేసుకునేట్లయితే చాలా రాణిస్తారు. వివేకము, కానీ కొన్ని సమయాల్లోని ఈ వివేకంతో కొంత సులువుతో పని చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళకి సులువుగా తెలియదు. కానీ ఇవి వీళ్ళ తనక మంచి లక్షణాలు. చెడ లక్షణాలు ఏంటంటే అహంకారం, నిర్లక్ష్యము, పొగడ్తలు, లౌక్యం లేకపోవట. అంటే వీళ్ళకి పనులన్నీ గబగబా జరుగుతుంటాయి కాబట్టి
ఆ జరుగుతున్న సమయంలో ఏంటంటే నా అంతటి వాడు తప్పించి ఇంకెవరు చేయలేరని చెప్పి ఒక రకమైన అహంకారం వస్తుంది. నిర్లక్ష్యము అంటే ఒక్కొక్కప్పుడు పెద్దవాళ్ళకు కూడా వీళ్ళకి గౌరవం ఇవ్వరు. అంటే వాళ్ళేంట్లే అని ఒక రకమైన ఒక చిన్నచూపు ఉంటుంది. పొగడతలు. వీళ్ళని పొగిడితే చాలు చాలా వరకు లొంగిపోతారు. లౌక్యం లేకపోవట. వీళ్ళకేంటంటే డిప్లొమసీ రాదు. అంటే ముక్కుసూటిగా చెప్పడమే తప్పించి అంటే గొర్రెపుట్టెలు ఎలాగైతే అక్కడ ఎదురుగుండా కొండుంది. ఈ కొండను ఢీకొట్టకూడదు. నా తలకాయ నొప్పి పెడుతుంది అని చెప్పి ఎలాగైతే ఆ గొర్రెపుట్టెలకి తెలియదో వీళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళి దేన్నైనా సరే ఢీకొట్టడానికి వీళ్ళు వెనుకాడకుండా అంటే పలానా పని చెయ్యాలంటే అసలు చెయ్యగలనా చేయలేనా అనేది అసలు వాళ్ళకి అసలు ఆలోచన రాదు. కానీ చేస్తానని చెప్తారు. చేస్తానని చెప్పిన తర్వాత వాళ్ళు ఏదో విధంగా చేసుకుని వస్తారు తప్పించి దానివలన నిందలు పడతారు. ఆ నిందల వలన మంచి చేసినా సరే నింద పడతారు. చెడ్డ చేసినా సరే నింద పడతారు. అలాగే అనారోగ్యం. ఎక్కువగా ఆలోచించడం వలన ఈ అంటే కార్యక్రమానికి ఆలోచించడం వల్ల అనారోగ్యం ఉంటుంది. అంటే కార్యక్రమం ఆలోచించడం కాదు. కార్యక్రమం చేసే పద్ధతులలో ఒక దుడుకు ఉంటుంది. ఆ దుడుకు వలన అనారోగ్యం వస్తుంది. మానసిక ఆందోళన. ఎవరికైనా ఇంట్లో కానీ ఎవరికైనా ఆత్మీయులకి కానీ వీళ్ళకి ఆరోగ్యం బాగుండకపోతే వీళ్ళ తాలూకా ఆలోచన విధానంలోని ఒక రకమైన ఆందోళన ఉంటుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ రాశి చరరాశి. అలాగే ఇంకోటి అగ్నితత్వ రాశి. అగ్నితత్వ రాశి ఏంటి? అందులో నిప్పులో కానీ నెయ్యి వేసినట్లయితే మండుతుంటుంది. అలాగే వీళ్ళకి ఏదైనా సరే ఇంట్లో ఎవరికైనా బాగుండకపోయేసరికల్లా ఆందోళన ఎక్కువ ఉంటుంది. అది అంత వేగంగానేమో ఉండదు. అలాగని చెప్పి సుదీర్ఘమైన మటుకు ఆందోళన ఉండదు. అప్పటికప్పుడు ఉంటుంది. మొరటగా ప్రవర్తించడం. అంటే ఒకప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అవతల వ్యక్తిని సున్నితంగా ఉన్నాడా లేకపోతే వాటిని కొట్టచ్చా కొట్టకూడదా ఇవన్నీ ఏమీ ఆలోచించరు. వెళ్ళి వాళ్ళని ఒక ఇంట్లోని వాళ్ళు కొడతారు. కొట్టినంటే ఇంచుమించుగా మనం జాగ్రత్తగా ఆలోచించుకునేటట్లయితే పోలీస్ శాఖ అలాగే మిలిటరీలోని సైనికులు వీళ్ళందరూ ఉంటారు కదా వీళ్ళలాంటి వాళ్ళు. యుద్ధకాంక్ష వీళ్ళకి ఎంతసేపు ఫైటింగ్ చేద్దామని చెప్పి అవతల వాడితో యుద్ధం అంటే దెబ్బలాడిసి దాన్ని జయించుకొద్దామని చెప్పి ఉంటుంది తప్పించి సామరస్యంగా చేయడం అనే ఒక ప్రసక్తి వీళ్ళకి రక్తపాతం ఎక్కువగా రక్తం చూడడానికి ఇష్టపడతారు. ఘోర యుద్ధములు వీళ్ళు కానీ బాగా లీడర్స్ కానీ అయినట్లయితే దేశానికి అధిపతులు అయినట్లయితే వాళ్ళకి ఎంతసేపు యుద్ధం చేసి అవతల వాళ్ళ తలక భూమిని ఆక్రమించి మనం యుద్ధంలో జయించామని చెప్పి ఒక రకమైన ఆంక్ష మటుకు ఉంటుంది. మోసపోవట వీళ్ళకి మొహం ఇది లేదు కాబట్టి లౌక్యం లేదు కాబట్టి మోసం చేయడానికి ఎక్కువగా చేసుకుంటారు. మానసిక ఆందోళన కూడా చెప్పాను కాబట్టి అయిపోయింది. ఆవేశము అస్థిమితము ఎక్కువగా ఆవేశపడుతుంది. ఆవేశపడిన వెంటనే నేను అంటే ప్రతి చిన్న విషయానికి లోపల స్థిరంగా ఉన్నట్లుగా ఉంటారు కానీ ఒక రకమైన అంటే ఈ పని చేయలేకపోయానేమో ఎవరైనా ఏమైనా అంటారేమో అని చెప్పి ఒక రకమైన ఆవేశం ఉంటుంది. అస్థిమితం దానివల్ల ఏంటంటే స్థిమితంగా లేకపోవడం. రక్తపోటు చెప్పాను కదా రక్తనాళాలు చాలా ఇదిగా ఉంటాయి. వాటిలో రక్తం ప్రవహిస్తూ అవి ఒక్కొక్కప్పుడు బద్దలవుతుంటాయి. అంటే హెమరేజెస్ వస్తుంటాయి అంటారు. దానివల్ల పక్షవాతం కూడా వస్తుంది. వీళ్ళు జాగ్రత్తగా కానీ చూసుకోకపోతే మేషరాశి వాళ్ళు మార్చి 20 నుంచి ఏప్రిల్ 20 వరకు జన్మించిన వాళ్ళు ఈ విషయంలోని మనం అంటే ఇప్పుడు నేను ఏవైతే ఈ లక్షణాలు అంటే మనం ఆ రాశిలో దిద్దుకోవాల్సిన లక్షణాలు ఏవైతే ఉంటాయో ఆ రాశిలో లక్షణాలు కానీ
వాళ్ళు దిద్దుకునేట్లయితే చాలా చాలా సమాజానికి మంచి ఒక రకమైన పౌరులుగా ఉంటారు. ఎందుకంటే యుద్ధంలోని మనం దేశ రక్షణ చుట్టూను మనకి దేశాన్ని రక్షించడానికి అని చెప్పి వాళ్ళ తాలూకా కుటుంబ పరిస్థితిని కానీ అలాగే వాళ్ళ తాలూకా బాగోగులు కానీ చూడకుండా దేశ సరిహద్దుల్లోని వీళ్ళందరూ నిరంతరము కాపలా కాస్తూ ఒక రకమైన మనందరికీ రక్షణ ఇస్తున్న ఈ ప్రజ్ఞా పాఠవాలు ఈ రాష్ట్ర వాళ్ళకి ఉన్నాయి కాబట్టి భగవంతుడి సామ్రాజ్యంలోని మేషం తాలూకా ప్రభావం చాలా చాలా మనకి కనబడుతుంటుంది. అయితే ఈ వీటిలోని ఏవైతే మంచి లక్షణాలు ఉన్నాయో ఆ మంచి లక్షణాలు కానీ పెంపొందించుకుంటూ ఏవైతే చెడు లక్షణాలు అనేసి మనము ఆ రాశికి తెలియజేసాము ఆ లక్షణాలన్నీ మనం మెల్లిగా మన ప్రవర్తనలోని మార్చుకుంటూ వచ్చినట్లయితే సంఘంలోని ఒక రకమైన గుర్తింపు అలాగే దేశానికి సంబంధించిన ఏదైనా సరే అవసరమైనప్పుడు చెయ్యటి బట్టి మనల్ని కాపాడుతున్న ముఖ్యమైన వ్యక్తులు కూడా ఈ మేషరాశిలో జన్మిస్తుంటారు. వాళ్ళకి ఆ విధమైన లక్షణాలు ఉంటాయి. అది నెక్స్ట్ వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి మనం ఏప్రిల్ 23 నుంచి మే ఏప్రిల్ 21 నుంచి మే 20 వరకు వృషభ రాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళు ఇందాక చెప్పినట్టుగా శరీరాశి స్థిర రాశి భూతత్వ రాశి శుక్రుడు ఎత్తు. దీనికి గుర్తు నందీశ్వరుడు. అంటే మనందరం లోపల ఏ ప్రజ్ఞ అయితే మనం నిద్రిస్తున్నా సరే ప్రవహిస్తూ ఉందో ఏ ప్రజ్ఞ వల్ల ఊపిరితిత్తులు గుండెకాయ రక్తనాళములు అవంతరవి మనం నడిపిస్తున్నాయి. ఆ ప్రజ్ఞ కిందన అంటే మన తాలూకా వెన్నుముక చివరి నుంచి మన తాలూకా భ్రూమధ్యానికి ఆ వెలుగుని కానీ తీసుకొచ్చినట్లయితే ఆ వెలుగు దగ్గర శివుని తాలూకా వెలుగు ఉంటుంది. ఆ శివుని ఎదురుగుండా నందీశ్వరుడు ఉంటాడు. ఆ నందీశ్వరుడు తాలూకా కొమ్ముల మధ్యలో నుంచి శివుని దర్శనం కానీ చేసుకునేట్లయితే ఎంత అయితే ఉంటుందో ఆ విధమైన మనస్తత్వం మనం పెంపొందించుకోవాలి. ఈ వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు వీళ్ళ తాలూకా లక్షణాలు ఏంటంటే మంచి లక్షణాలు ఏంటంటే స్థిరత్వం, ఆనందం, అసలు స్థిరత్వం అంటే ఏంటంటే చెప్పాను కదా ఇందులోని స్థిర రాశి అని చెప్పి భూతత్వ రాశి. వీళ్ళకి ఏంటంటే స్థిరత్వం ఏదైనా సరే ఒక పని చేసినట్లయితే ఆ పని పూర్తయ్యేంత వరకు ఇంకొక పనిని ముట్టుకోరు. అలాగే వీళ్ళకి పొరపాటున ఒక పని చేస్తున్నప్పుడు ఇంకొక పని కానీ ఇచ్చినట్లయితే ఈ ముందుగా ఇచ్చిన పని పూర్తయిన తర్వాత పని చేస్తానని చెప్పి మొహమాటం లేకుండా చెప్తారు. అట్లాగే మేషరాశి వాళ్ళు ఏమో ఒక పని చేసిన తర్వాత ఇంకొక పని ఇచ్చినట్టు అది కూడా చేస్తూ ఉంటారు. ఇంకొక పని ఇచ్చినట్లయితే అది కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళ మటుకు ఏ పని పూర్తిగా చేయరు. కానీ స్థిర వృషభ రాశి వాళ్ళ మటుకు వాళ్ళు 2-3 పనులు కానీ అప్పచెప్పినట్లయితే వాళ్ళు మనం అడుగుతారు ఏ పని ముందు చేయాలి, ఏ పని తర్వాత చేయాలి,
ఏ పని ఇంకా మనకి 2-3 రోజుల తర్వాత చేసుకోవచ్చు అనేది అడుగుతారు. ఎందుకంటే ఒక ప్రణాళిక ఒక పద్ధతి ప్రకారం వెళ్తారు. స్థిరత్వం. అంటే ఏ ఈ పని ఇన్ని గంటలు చేసినట్లయితే ఇలాగ అవుతుందని చెప్పి వాళ్ళకు ఒక రకమైన స్థిరత్వం ఉంటుంది. ఆనందం. ఎప్పుడు మటుకు ఒక రకమైన ఉత్సాహము, ఆనందం అనేది వీళ్ళ ముఖంలో ఉంటుంది. అంటే దీని తాలూకా రాశి తాలూకా చిహ్నం ఏంటంటే ఎద్దు. ఈ ఎద్దు ఏంటంటే మనం ఎంత నాగలి తాలూకా బరువు గాని అయితే పూర్వం ఎడ్ల బళ్ళు ఉండేది. ఆ ఎడ్ల బండ్లని మనం కూర్చున్నా సరే ఇది ఆ ఆ ఎద్దు మోస్తూ ఉంటుంది. అంత బలంగా ఉంటారు. కానీ అలసిపోవడం అనేది ఉండదు. కానీ వీళ్ళ కూడా ఆనందం. అంటే ఇంకా పని చేయగలిగే సామర్థ్యం ఉంటుంది. కానీ విసిగించామనుకోండి, అంటే ఈ పని ముందుగా చేయాలి, ఈ పని ముందుగా చేయాలి అని చెప్పి వాళ్ళకి ఒక 4, 5 పనులు అప్పచెప్పి వాళ్ళని నసపెట్టామనుకోండి, ఎద్దు ఎలాగైతే కుమ్ముతుందో వీళ్ళు అప్పుడు మనల్ని కుమ్ముతారు. అందుగురించి వీళ్ళకి ఏ పనైనా అప్పచెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం అప్పచెప్పాలి. అలాగే వీళ్ళ చేత పనులు గాని చేయించుకునేటట్లయితే మటుకు చాలా మనం వీళ్ళకి అప్పచెప్పాం కాబట్టి ఆ పని పూర్తవుతుందని చెప్పి మనం విశ్వసించవచ్చు. మేషరాశి వాళ్ళకి పని అప్పచెప్పిన తర్వాత మనం చూసుకుంటూ ఉండాలి. వృషభ రాశి వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత మటుకు మనం ఆ పని పూర్తయ్యేంత వరకు మనకి నిశ్చింతగా ఉండొచ్చు. అది వాళ్ళు పని పూర్తి చేసి ఇస్తారు. ఆనందం. దానివల్ల వాళ్ళకి ఉత్సాహం ఉంటుంది, ఆనందం ఉంటుంది. వాత్సల్యం. అంటే వీళ్ళకి చాలా చాలా ప్రేమ ఉంటుంది. అంటే ఇతరుల వ్యక్తుల మీద దృఢత్వం. ఓకే. వీళ్ళ ఫిజిక్ కూడా చాలా బాగుంటుంది. అంటే జాగ్రత్తగా ఆలోచిస్తే వీళ్ళకి ఈ షోల్డర్స్ వంగినట్లుగా ఉంటాయి. ఆ వంగిన ఉన్నట్టు ఎక్కడ ఎలాగంటే ఎద్దుకు మూపు ఎలాగైతే ఉంటుందో ఆ మూపు ఎట్లాగైతే మనకి కనబడుతుంటుందో వీళ్ళ షోల్డర్స్‌ని జాగ్రత్తగా గమనించినట్లయితే దృఢత్వం. కానీ చాలా చాలా ఆరోగ్యవంతులుగా ఉంటారు. అచంచలమైన విశ్వాసం, నిశ్చయం. అంటే ఈ పని చేయగలనని చెప్పి వాళ్ళకి నమ్మకం ఉంటుంది. స్థిరమైన అభిప్రాయం. వీళ్ళకి ఒక వ్యక్తి మీద గాని, ఈ వ్యక్తి మంచివాడు, ఈ వ్యక్తిని నమ్మవచ్చు, ఈ వ్యక్తిని మనం నమ్మకూడదు అని చెప్పి వీళ్ళకి ఏమైనా సరే అభిప్రాయం గాని, పొరపాటున గాని వీళ్ళకి కనబడిందో, వీళ్ళ మనసులోకి దూరిందో, ఆ అభిప్రాయం మార్చడం మన తరం కాదు. మనం ఆ వ్యక్తి ఎంతో మంచివాడని చెప్పి మనం ఎంత చెప్పినా సరే, వాళ్ళంతట వాళ్ళు ప్రత్యక్షంగా చూసి, వాళ్ళు నమ్మి, వాళ్ళ ఇంట్లోకి తీసుకుంటే కానీ వాళ్ళకి ఆ అభిప్రాయం పోదు. అలాగే స్థిరమైన అభిప్రాయాలు, సంబంధ బాంధవ్యాలు. వీళ్ళకి సంబంధ బాంధవ్యాలు చాలా చాలా ఎక్కువ. అంటే ఏదైనా సరే అవతల వాళ్ళ మీద ఆప్యాయత గాని, ఆకర్షణ ఉండేట్లయితే చాలా చూస్తారు. దానగుణం. వీళ్ళకి దయ చూపిస్తారు. దానగుణం. అంటే 10 మందికి పెట్టగలుగుతారు. క్షమాగుణం. ఎవరైనా సరే తప్పు చేసినట్లయితే క్షమించడానికి కూడా వాళ్ళు వెనుకాడరు. శుచి అయిన ఆహారం. వీళ్ళు ఆహారం తీసుకునేట్లయితే మటుకు ఏ ప్లేట్‌లో పడితే ఆ ప్లేట్‌లోని అన్నం పెడితే ఇవ్వరు. తినరు. ఎందుకంటే వీళ్ళకి చాలా ఒక రకమైన అంటే ప్లేట్ నీట్‌గా ఉండాలి. తినే ప్రదేశం నీట్‌గా ఉండాలి. ఇచ్చే వ్యక్తి కూడా చక్కగా ఒక రకమైన ఆహ్లాదకరంగా ఉంటేనే వీళ్ళు తీసుకుంటారు తప్పించి ఆహారం చూసుకుంటారు. చుట్టూ పరిసర ప్రాంతాలు కూడా ఆహ్లాదకరంగా ఉండాలి. అంటే ఇంకొక విధంగా చెప్పుకోవాలంటే ఎక్కడ పడితే అక్కడ ఆహారం మటుకు తీసుకోరు. వీళ్ళకి నచ్చాలి. నచ్చడం అనేది వీళ్ళకి చాలా కష్టమైన పని. ఆనందంగా ఆచరించటం. ఆలోచన
అలాగే అందమైన అందమైనది కళాత్మకమైనది అంటే వీళ్ళు ఏవైనా సరే కలెక్ట్ చేసుకునేది చాలా 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 బాగుంటాయి. అంటే ఏదైనా సరే స్టాంప్స్ కలెక్ట్ చేసినా సరే కొన్ని కొన్ని కళాఖండాలు ఉండేటట్టు అవి ఏమైనా వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు. అంటే వీళ్ళు ఇంటికి వెళ్తే మటుకు ఒక రకమైన తీర్చిదిద్దేట్లుగా ఉంటుంది. ఎందుకని శుక్రుడు కింతలక అధిపతి కాబట్టి. అలాగే కళాత్మకమైనవి అంటే రేరుగాను అంటే ఎవరి దగ్గర లేనటువంటివి. అలాగే వీళ్ళ ఇంట్లోని అందరిళ్లలో ఏదో విష్ణుమూర్తి ఉండొచ్చు, కానీ వీళ్ళ ఇంట్లో అక్కడే విష్ణుమూర్తి కానీ ఉండేట్లయితే ఒక రకమైన చిత్రమైన కళ ఉంటుంది. అలాంటి చేస్తారు. సంగీతము, కవిత్వం, చిత్రలేఖనం. ఈ సంగీతం అంటే వీళ్ళకి సంగీతం నేర్చుకుంటే మటుకు చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే గొంతు ఉంటుంది కాబట్టి, స్వచ్ఛతగా ఉంటుంది కాబట్టి, ఎందుకంటే శుక్రుడు అధిపతి కాబట్టి వీళ్ళ తాలూకా మాట కూడా చాలా సున్నితంగా ఉంటుంది. కవిత్వం శుక్రుడు కానీ బాగుండేట్లయితే వీళ్ళకి కవిత్వం కూడా రాస్తారు. చిత్రలేఖనం వీళ్ళకి బొమ్మలు కనిపించినట్లయితే చాలా చాలా బాగుంటాయి. అలాగే వీళ్ళకి ఒక రకమైన మంచి ఆలోచనలు వస్తుంటాయి. ఆ ఆలోచనల వల్ల వస్త్రాలంకరణము అంటే వీళ్ళు తనక కట్టు బొట్టు కానీ చూసినట్లయితే వస్త్రం అంటే అది రూపాయలు విలువ గల వస్త్రాలైనా సరే వీళ్ళు కానీ అలంకరించుకునేట్లయితే ఏ 10,000 రూపాయలు విలువ గల వస్త్రంలా కనబడుతుంది. అంటే ఆ అలంకరణ మటుకు అంటే వీళ్ళని చూస్తే 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టేంతగా వీళ్ళు ఉంటారు. అంటే ఎక్కడికైనా సరే బయటికి వచ్చినట్లయితే మటుకు ఇంట్లో నుంచి నేరుగా ఎలా పడితే వాళ్ళు రారు. అంటే కొంచెం కనీసం లోపలికి వెళ్ళి తలదూకుని కనీసం బొట్టు పెట్టుకొని పౌడర్ రాసుకొని వస్తారు. అలా ఉంటారు అన్నమాట వీళ్ళు. ఇంకా మిగిలిన ఉన్నాయి. 8 గంటల 30 నిమిషాలు అయింది. 2 నిమిషాలు మనకి ఇంకా ఉంది. కాబట్టి ఇంకేమైనా సందేహాలు కానీ ఉండేట్లయితే మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. మిగిలినవన్నీ వచ్చే క్లాస్లో చెప్పుకుందాం. సార్ సౌండ్ తక్కువ వస్తుంది సార్. అయితే నేను ప్రయత్నం చేస్తానండి. నేను చూస్తాను. ఇంకా ఈ ఒక్కొక్క రాశిలో ఉండే వ్యక్తుల లక్షణాలు కదండి. ఒక్కొక్క రాశిలో ఉండే వ్యక్తుల యొక్క లక్షణాలు అనమాట. స్వభావం, వాళ్ళ స్వభావం అంటేనే వాళ్ళ స్వభావం అది అంటారు కదా. అంటే ఒక వ్యక్తికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. ఆ స్వభావం మనం మార్చలేము. అలాగే మార్చల్ స్వభావం అనేది ఇవన్నీ అంటే ఆ రాశులని కానీ ఒక సూర్యుడు ఉండేట్లయితే, చంద్రుడు ఉండేట్లయితే, బుధుడు ఉండేట్లయితే ఎలా ఉంటుంది అనేది మిగిలిన తర్వాత నేను తెలియజేస్తాను. వాళ్ళ స్వభావం మటుకు ఇలా ఉంటుంది. స్త్రీలైనా పురుషులైనా అంతేనండి. ఎవరైనా సరే స్త్రీ పురుషులు ఇద్దరు ఎవరైనా సరే. ఎవరైనా సరే. ఓకే. ఇంకా సాయన చక్రం జనరేట్ చేయడానికి ఏదైనా మంచి యాప్ ఉంటే చెప్పా. నేను చెప్తానండి, ఎందుకంటే ఇంకా పూర్తి చెప్పలేదు. నేను చెప్తాను, ఎందుకంటే నేను వెళ్ళిగా ఒక్కొక్కటి పరిచయం చేస్తున్నాను. చేసిన తర్వాత తప్పకుండా చెప్తాను. ఈ లోపల మటుకు మీరు ఏం చేస్తారంటే పుట్టినరోజు అని చెప్పి ఏట్రల్ కృష్ణమాచారి గారు రాసిన పుస్తకం ఒకటి ఉంటుంది. ఆ పుస్తకం మటుకు మనం చదువుకునేట్లయితే చాలా విషయాలు మనకి బోధపడతాయి. అది మనకు తీసుకుంటే మంచిది. ఓకే అండి. చెప్పండి. పుట్టినరోజు పుస్తకం పేరు మాస్టర్ ఈకి. ఓకే. అలాగే యువర్ బర్త్డే గిఫ్ట్, కానీ ఇంగ్లీష్ లో కూడా ఉంది యువర్ బర్త్డే గిఫ్ట్ అనేసి.